పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏంటమ్మా ముందు బాగుంది, 76.68 ఉంది, 4.38% ఎక్కువ ఉంది. ఈ లేటెస్ట్లో మాత్రం 11% మైనస్ అయ్యావు. ఎందుకయ్యావో నాకు తెలియదు సార్. కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చున్నాయి సార్. ఏంటి వాళ్ళకి చెప్పు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొంచెం ఎక్కువ వచ్చున్నాయి సార్. వాళ్ళకి సరిగా అవేర్నెస్ లేక వెరిఫై చేశాం సార్. అది ఇంప్రూవ్ చేస్తాం సార్. వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ప్రజలు తప్పు చెప్పరని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫై చేశారు. చాలా సంతోషం. జాగ్రత్తగా చూసుకోమ్మా. మీ రికార్డ్ ఎప్పటికీ మీ వెనకానే ఉంటుంది. మీరు ప్లేస్ మారచ్చేమో కానీ మీ రికార్డు మాత్రం జీవితాంతం ఉంటుంది. నేను ఈ రికార్డు చూసే పోస్టింగ్స్ ఇస్తా, మీకు గౌరవం ఇస్తా. భవిష్యత్తులో మీకు ప్రమోషన్స్ కూడా దీనికే ఉంటాయి. ఓకే, గుడ్. కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. యూరియా అవైలబిలిటీ 4% ఎక్కువ ఉంది రాష్ట్రం కంటే. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం యూరియా సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఎంత ఇవ్వాలో అంత తీసుకొస్తాం. సార్ అందుకని ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తాం. ప్రకృతి సేద్యానికి కూడా ముందుకు పోతున్నాం. ఇది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఒకప్పుడు యూరియా వేసేవాళ్ళం కాదు. ఎక్కువ యూరియా వేస్తే, ఎక్కువ క్రిమిసంహారక మందులు కొడితే అది ఆరోగ్యానికి కూడా అనర్థం. రెండోది, ఇది వాడితే డబ్బులు కూడా రావు. ఇప్పుడు అంతా కూడా తెలివైన వాళ్ళే, టెక్నాలజీ వచ్చేసింది, టెస్ట్ చేసుకుంటున్నారు. మనం ఏది పండించినా అందులో ఉండే విలువలన్నీ చూసి యూరియా లేకుంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే రేట్లు కూడా తగ్గించేసే పరిస్థితి వచ్చారు. కొన్ని దేశాలు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి పోయిన సంవత్సరం బాగా అందించారు. మనస్ఫూర్తిగా అభినందనలు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. నమస్తే సార్. ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రికమెండెడ్ డోసుని మనము ఒక కార్డు ద్వారా వారికి ఫస్ట్ డోస్ ఎంత వేయాలి, సెకండ్ డోస్ ఎంత వేయాలి, థర్డ్ డోస్ ఎంత వేయాలి అనేటువంటి దాన్ని ఒక కార్డులో వాళ్ళకి రాసి మనం పంపించడం ద్వారా ప్యానిక్ సేల్ అనేటువంటి తగ్గింది సార్. రెండవది, తుని నియోజకవర్గంలో 25% అంతకుముందు వాడేదానికన్నా తగ్గింది సార్. 25% తగ్గింది. అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించగలిగాం సార్. ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం లేకుండా చేయగలిగాం సార్ తమ యొక్క ఆదేశాల మేరకు. గట్టిగా అభినందిస్తున్నా. ఒకటి, యూరియా కన్జంప్షన్ తగ్గించడం. 2, దిగుబడి పెంచడం, ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం. ఈ 2 చేస్తున్నారు. ఇదే సరైన మార్గం. టెక్నాలజీ వచ్చింది, అందరికీ ఎప్పటికిప్పుడు అర్థమవుతుంది. నేను ఏ యాంగిల్ పోతున్నానంటే అగ్రిటెక్ అని ఒకటి పెట్టాం. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. మీకు మనిషికి ఎట్లయితే డిజిటల్లో హెల్త్ రికార్డ్ తీసుకొచ్చానో, మీ పొలానికి కూడా సెటిలైట్ ద్వారా సాయిల్ హెల్త్ రికార్డు కూడా తయారు చేస్తా. ఏ పంట వేస్తున్నారో ఆ పంటకు ఎలాంటి విలువలు ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ ఎట్లుండాలి, ఏం తక్కువ ఉందో అన్నీ కూడా చూసి గైడ్ చేస్తూ ఉంటాం. మనందరం కొంతమంది రాంగ్ నోషన్లో ఉంటాం. ఒకప్పుడు మీరు చూశారు, మన పొలం ఏదైనా కానీ క్రిమి సంహారక మందు పెట్టాలని కొట్టాలంటే మనకు తెలిసేది కాదు. ఎవరో చెప్పేవాడు ఆ షాప్ వాళ్ళు చెప్తే 5 సార్లు కొట్టేవాళ్ళం. కడాన మొత్తం క్రిమి సంహారక మందు మయమైపోయేది. ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ ఉపయోగించి సెటిలైట్ ద్వారా ఏ పొలంలో ఎక్కడ పెస్ట్ ఉందో చూస్తాం. అక్కడి నుంచి డ్రోన్ పంపించి ఎక్కడ ఇవి ఉంటాయో క్రిమి సంహారకం ఉంటుందో అక్కడే కొడతాం. అదర్వైజ్ అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు. పొలం అంతా కొట్టాల్సిన పని లేదు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. మీరు చేసుకుంటే చాలా ఫలితం వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. ఒక బాధ్యతతో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. 82% రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. ఇసుక పూర్తిగా ఉంది, ఫ్రీగా ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కలెక్టర్ గారు మీ బాధ్యత. మీకు మామూలుగా మళ్ళా ఇంకొక జిల్లా వచ్చింది, ఇప్పుడు 2 జిల్లాలు వచ్చాయి మీకు.
ఇక్కడ ఇసుక రావాలంటే కాకినాడ రాజమండ్రి నుంచి పక్కన అమలాపురం జిల్లా నుంచి కూడా రావాలి, అంతేనా? అది కూడా రావాలి. ఏది ఏమైనా మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని కరెక్ట్గా ఇచ్చే పరిస్థితి తెచ్చుకోండి. ఓకే, గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎఫ్ లైన్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడిక్కడ సర్వేలు చేసి ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. ఇక్కడ బాగా చేస్తున్నారు. దగ్గర దగ్గర 3.5, ఇప్పుడైతే 5.5కు పెంచారు. కంపేర్ టు స్టేట్ బాగుంది. మనస్ఫూర్తిగా అభినందించండి. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. మీకందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఒక సంవత్సరం దుర్మార్గులు చేసిన కష్టానికి రివర్స్ చేయడానికి 1 సంవత్సరం పడతా ఉంది. మీ రికార్డ్స్ అన్ని వాళ్ళ మాట వినలేదని 22A కింద పెట్టారు. అంటే మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. ఇలాంటి చాలా అవకతవకలు చేశారు. వాళ్ళు ఇమ్మంటే ఇవ్వకపోతే ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పెట్టేశారు. నేను అవన్నీ రికార్డులన్నీ కరెక్ట్ చేస్తున్నా, సర్వే చేపిస్తున్నాం, మీకు చెప్పి చేపిస్తాం. ఇంకో పక్క నేను ఈ పని చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నా. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయడానికి వీలు లేదు. మీకు ఇచ్చిన పుస్తకం మీ చేతుల్లో ఉంటుంది. మీరు QR కోడ్ ఉంటుంది. మీ ఫోన్లో మీ ఆస్తి మీ పేరుందా లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అది చేస్తే టోటల్గా ఎక్కడ ఏ మాత్రం కూడా ఎవ్వరు కూడా తప్పు చేయడానికి వీలు లేదు. ఇక్కడే రెవెన్యూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ నేను ఎక్కడైనా ఒకసారి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తప్పు జరిగిందని తెలిస్తే మాత్రం ఆ అధికారి పైన కూడా కఠినంగా వ్యవహరిస్తా. రాజీ లేదని మరొకసారి వారికి కూడా గుర్తు చేస్తున్నా. ఇంత ఎక్సర్సైజ్ 1 సంవత్సరం ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం ప్రతి నెల 9వ తారీఖున నేను అదే పని పెట్టుకొని జిల్లాలు తిరుగుతున్నా. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం చేయాలి. అందుకే ఈ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. ఇంకో పక్కన పట్టణ ప్రాంతంలో గుంతలు లేకుండా ఉండడం, ఇక్కడ కూడా బాగానే 63.63% వచ్చింది. ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గారు కూడా బాగా ఇక్కడనే ఉండి బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి దీన్ని చేసిన దానికి సంతోషం. రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతంలో బెస్ట్ రోడ్స్ ఉండాలి. గుంతలే ఉండకూడదు, మట్టి కూడా లేయకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. మట్టి లేని రోడ్లు, సుందరమైన రోడ్లు, ఒక మంచి రోడ్డు, మీ రోడ్డు వల్ల టౌన్కు కూడా శోభ రావాలి. గట్టిగా వర్కౌట్. ప్రస్తుతానికైతే బాగా చేశావు. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక్కడ రమ్మ పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇవి. 3.5% రాష్ట్రం కంటే హైయెస్ట్ వచ్చింది. గట్టిగా అందరూ అభినందించండి. 70.33 వచ్చింది. ఏంటమ్మా 70.33 వచ్చింది. 80 రావాలి. ఇయర్ నమ్మకమేనా? మీ ప్రోగ్రాంలు ఏ విధంగా అవుతున్నాయి? నెట్ జీరో కాన్సెప్ట్ అవుతుందా మీ రెసిడెన్షియల్ స్కూల్లో? ఎన్ని చేస్తున్నారు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 9 స్కూల్స్లో స్టార్ట్ అయిపోయింది సార్. అవి కాకుండా యాజ్ నోడల్ ఆఫీసర్ అదర్ 11 స్కూల్స్లో కూడా స్టార్ట్ అయింది సార్. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కలిపి టోటల్గా మన జిల్లాకి 20 స్కూల్స్లో నెట్ జీరో ఈ సంవత్సరానికి స్టార్ట్ అయింది సార్. జూన్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా నెట్ జీరో స్టార్ట్ అవుతుంది సార్. మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి, ఆ స్కూల్ ప్రెమిసెస్లో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం. అక్కడ వచ్చే వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేస్తాం. అక్కడ చెట్లకు వేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ కూరగాయలు కూడా పండించి ఆ కూరగాయలు పౌష్టికాహారం ఆ పిల్లలకి ఇస్తాం. రెండోది, ఆ బిల్డింగుల పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తాం. అంటే పిల్లలకు కూడా తెలియాలి, భవిష్యత్తులో చదువుకోవడమే కాదు వచ్చే మార్పులు వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే 21 స్కూల్స్ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ 2 ఎకరాల్లో చెట్లు బయోడైవర్సిటీ తీసుకొస్తాం.
అన్ని చెట్లు పెట్టి ఆ చెట్లు చూసినప్పుడు పిల్లలు ఓకే ఈ చెట్టు ఇట్టుంటుందని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. బాగా టెన్షన్ వస్తే ఆ పార్కుకు 2 ఎకరాల పార్కుకు పోయి 1 గంట కూర్చొని వస్తే అక్కడి నుంచి టెన్షన్ పోయి క్రియేటివిటీ వస్తుంది. పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వాతావరణం అన్ని స్కూల్స్లో క్రియేట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాయి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు, నెట్ జీరో ప్రాపర్గా మాట్లాడుతున్నారు, అమలు చేస్తున్నారు. ఓసారి నా ఆలోచనలు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకుంటే తిరుగులేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా అర్థం చేసుకునేది. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. Thank you, sir. గుడ్ లక్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.